వృషభ రాశి వారికి 9, 10, 11 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా మీకు ఒక రకంగా చెప్పాలంటే గనక ఈ 3 రోజులు కూడా కొంచెం ఏంటంటే స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. మీకు అఖండ ఐశ్వర్యం కలగబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఏంటంటే గనక మీకు అనుకూలించబోతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించబోతున్నారు. అలానే మీకు ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే చాలా వరకు కూడా పెద్ద పెద్ద కోరికలు తీరుతాయి. మీరు అనుకున్న పనులు కూడా సమయానికి జరుగుతాయి. కానీ ఈ స్త్రీల వల్ల ఏంటంటే గనక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెమని కాదు, కొంచెం ఏంటంటే నష్టపోతారని చెప్పొచ్చు. అలానే కొంతమంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఏంటంటే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు, అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడడం కానీ, లేనిపోనివి కల్పించుకొని చెప్పటం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చేరండి. ఉన్నది ఉన్నట్టుగా ఏంటంటే కనుక మాట్లాడుతూ ఉంటారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. ఏదైనా సరేనండి, వీళ్ళు ఏంటంటే కనుక కష్టంతోనే వీళ్ళు జయించుకుంటారు. అంటే ఏది కూడా ఊరికే వీళ్ళకు రాదు. అలా అని ఏంటంటే కనుక కష్టాలు ఏమైనా తక్కువగా ఉంటాయంటే అలా కూడా ఏముండదండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వృషభ రాశి వారికి అంటే కొంతమంది బాగానే ఉన్నారు, లేరని చెప్పట్లేదు, కానీ కష్టపడితేనే ప్రతిదీ కూడా లభిస్తుంది. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. వృషభం అంటే ఎద్దు కాబట్టి ఎద్దు ఎలా కష్టపడుతుందండి, పొలం దున్నటం, అలానే బరువులు ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే వృషభ రాశి వారి యొక్క లైఫ్ కూడా ఇలాగే ఉంటుందని చెప్పొచ్చు. వృషభ రాశి వారు ఏంటంటే కనుక మంచివారికి మంచివారిగా ప్రవర్తిస్తారు, చెడువారికి చెడువారుగా ప్రవర్తిస్తారు. నాతో మంచిగా ఉండు, నేను కూడా నీతో బాగుంటా, నాతో నువ్వు చెడుగా ఉంటే నేను కూడా నీతో చెడుగా ఉంటా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. ఇక అలానే కాకుండా ముఖ్యంగా వీళ్ళేంటంటే చాలా వరకు కూడా మెత్తటి మనసుని కలిగి ఉంటారండి. అంటే విశాలమైన హృదయం ఉంటుంది, కరిగిపోతారనమాట. ప్రతి చిన్నదానికి కూడా ఏంటంటే కనుక వీళ్ళు కరిగిపోతారు. అంటే అందరినీ ఆదరిస్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. వీళ్ళని ఎవరైనా సరే ఇష్టపడితే వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారండి, ఎంతకైనా తెగిస్తారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేయి పగలనకుండా కష్టపడుతూ ఉంటారు. కష్టాలు ఏంటంటే ఒకటి తీరగానే ఇంకొకటి వచ్చి పడుతూ ఉంటుంది. అప్పుడేంటంటే ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నాకు ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడతారు. చాలా వరకు కూడా కష్టాలలో కూడుకుపోతారనమాట. వాటి నుంచి బయటపడటానికి వీళ్ళకు చాలా రోజులు పడుతుందండి. ఇంకా భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది, ఉండదని మనం చెప్పట్లేదు. ఏంటంటే భగవంతుడి దయ వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. అలానే ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వచ్చేసి మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుందండి. మీ లైఫ్లో ఏంటంటే కనుక మీరు అంటే ఏదైతే కోల్పోయారో, ఏదైతే పోగొట్టుకున్నారో అది తిరిగి మళ్ళీ పొందే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అనుకూలంగా ఏంటంటే కనుక మార్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా అందులో ఏంటంటే చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పుడు కూడా ఆ పనులు ఏంటంటే కనుక కంప్లీట్గా పూర్తవుతాయి అని చెప్పొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల ద్వారా ఎప్పుడు కూడా మీకు చెడు జరుగుతుంది. నమ్మిన వ్యక్తుల ద్వారా ఏంటంటే కనుక మీరు చాలా మోసపోతారనమాట. అంటే ఈ వ్యక్తి నా వ్యక్తే కదా అంటే చెప్పుకోవచ్చు. ఏదైనా సరే పర్సనల్గా ఏదైనా విషయం ఉన్నా సరే చెప్పుకోవచ్చు. ఏదున్నా సరే వీళ్ళకి ఏంటంటే కనుక చెప్పొచ్చులే అనుకుంటారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు వాళ్ళకు చెప్తారు, వాళ్ళు వెళ్ళి వేరే వాళ్లకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. అందుకే ఎందుకండి ఏది కూడా ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా సమస్య ఉన్నా, బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా మీలోనే దాచుకోండి. ఆ భగవంతుడితో చెప్పుకోండి. భగవంతుడు మీ కష్టాన్ని, బాధని తీరుస్తాడనమాట. ఇక అలాగే ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే 3 రోజులు కూడా ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంటే కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటి ఉంటాయి, కానీ బాగానే ఉంటాయి. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. మీకు కుటుంబం అండ అనేది ఉంటుంది. అలానే సమయానికి మీ చేతి నిండా డబ్బు ఆడుతుంది, చేతిలో డబ్బు ఉంటుంది. అంటే పోయిన రోజులు మనం పరిశీలించుకుంటే ఏ పని చేసినా కానీ అందులో కలిసి రాక, ఇబ్బంది కలిగి, బాధలు కలిగి చాలా వరకు కూడా నరకాన్ని అనుభవించారు. అలానే కాకుండా చాలా ఇబ్బంది పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉండిపోయారు కదా. కానీ ఇప్పుడు అలా కాదు, కాలం అనుకూలిస్తుంది. అఖండ రాజయోగం కలగబోతుంది. మీకు ఏంటంటే అన్ని అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి చేసే పనుల్లో కూడా మీకు ఆటంకాలు అయితే ఉండవని చెప్పొచ్చు. ఇక అలాగే ఇంకొకటి ఇక్కడ గమనించుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ఉన్నప్పుడు కూడా మేము పెద్దగా మీకు ఇబ్బందిని అయితే కలిగించవు. కొంచెం ఏంటంటే కనుక టెన్షన్స్ అనేవి తగ్గించుకోండి. ఎక్కువగా టెన్షన్ పడిపోతారు. ఆ టెన్షన్ వల్లనే మీరు చాలా నష్టపోతున్నారు, కష్టపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. దానివల్ల మీకు కూడా అనారోగ్యం వస్తుంది. దానివల్ల మీరు కూడా క్షీణించిపోతున్నారు. కొంచెం ఏంటంటే ఇలా ఆలోచించినప్పుడు కావచ్చు, లేదంటే ఒంటరితనం అని మీరు ఫీల్ అయినప్పుడు ఏంటంటే పని చేయాలనే ఇంట్రెస్ట్ అనేది లేదండి. నిజంగా అంటే పని చేయాలనే ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ లేకపోవటం, కొంచెం ఏంటంటే పనుల్లో ఆటంకాలు రావటం, కొన్ని అంటే ఇబ్బందులు వచ్చి ఏంటంటే కొంచెము మీ లైఫ్ అనేది గజిబిజిగా మారిపోయింది మధ్యలో. కానీ ఇప్పుడంతా కూడా భగవంతుడి దయ వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల, ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం వల్ల, అటు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ అలానే మీకు పోగొట్టుకున్న ధనం కూడా మీ చేతికి అందుతుంది. మీకు ఏవైతే అప్పులు ఉన్నాయో అవి కూడా తీరుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలానే కాకుండా ఏంటంటే ఎవరైతే మీకు విలువ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా, అగౌరవపరిచి విలువ అంటే ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకుండా కొంతమంది చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళే అండి నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళే ఏంటంటే కనుక మీకు మర్యాద ఇస్తారండి. వాళ్ళే మీకు ఏంటంటే పిలిచి మరి ఏంటంటే కనుక వాళ్ళు గౌరవం ఇస్తారని చెప్పొచ్చు. ఈ రోజులు మీకు అంటే ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. తప్పకుండా ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో, ఇబ్బంది పెట్టారో, బాధ పెట్టారో, మీకు అన్నిటికీ కారణమయ్యారో, మీతో అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని దూరం పెట్టారో, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మళ్ళీ మీతో మాట్లాడతారు. మీతో మళ్ళీ ఏంటంటే కనుక చక్కగా వాళ్ళు కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నారు. ఈ చెప్పుడు మాటల వల్ల అలానే కాకుండా ఈ చెప్పే మాటలు పట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇక అలానే కాకుండా చీటీ రూపంలో డబ్బు రావటం, ఫైనాన్స్ రూపంలో డబ్బు రావటం, ధనపరంగా ఉండే సమస్యలు తొలగిపోవటం, ఇంట్లో ఏంటంటే కనుక అందరూ కలిసిమెలిసి ఉండటం, ఆనందంగా ఉండటం, అలానే కాకుండా చేసే వృత్తి వ్యాపార పరంగా కూడా మీకు బాగా కలిసి రావటం, ఇంట్లో సంపదలు పెరగటం, వ్యాపారంలో కూడా కొంచెం సంపదలు పెరగటం, పెట్టుబడుల పరంగా కూడా ధనం అనేది రావటం, పెట్టుబడులకు అనుకూల సమయం కాబట్టి పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా బాగుంటుంది. చేసే ఉద్యోగంలో కూడా మంచి ప్రశంసలు అందుకుంటారండి. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకోవటం, పని చేసే దగ్గర మీ పనితీరుని బట్టి మీకు ఏంటంటే కనుక మంచి పేరు అనేది ఇంకా పెరగటం, షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక పని పర్సనల్గా ఏదైనా చేస్తారు కదా, అది చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. అలానే కాకుండా ఎవరు చెప్పింది వినకండి. మీ మనసు ఏది చెప్తే మీరు అది వినండి. ఎందుకంటే మీ మనసు ఎప్పుడు కూడా మీకు అంటే చెడుగా చెప్పదు, మంచిగానే చెప్తుంది కదా, అదొకటి ఫాలో అవ్వండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం దూర ప్రయాణాలు కూడా పడతాయండి. ఆ ప్రయాణాల వల్ల మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారో, బాధపడుతున్నారో, ఎలాగైనా సరే ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందన్నమాట. అంటే మీ అంతటా మీరు అంటే ఇంటర్వ్యూకి వెళ్ళటం వల్ల ఇలా రాదండి. మీరేంటంటే కనుక పరిచయాల వల్ల అంటే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, కొన్ని పరిచయాలు ఉంటాయి కదండి ప్రయాణాలలో. కొంచెం ఏంటంటే కనుక బయటికి వెళ్ళినప్పుడు మీరు చేసే వ్యాపార పరంగా కొంచెం ఏంటంటే కనుక పనుల పరంగా ఏంటంటే మీకు ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. అంటే పరిచయాల వల్ల మీకు ఇంకా ఉద్యోగం అనేది లభిస్తుంది. అంటే ప్రమోషన్స్ రావటం, బదిలీలు అవ్వటం, జీతాలు పెరగటం, జీతాల మీద చర్చ జరగటం, ఉద్యోగం రావటం, సంతానం లేని వారికి సంతానం కలగటం, అలానే కాకుండా ఏంటంటే కనుక పోగొట్టుకున్న డబ్బుని తిరిగి మీరు మళ్ళీ సంపాదించుకోవటం, అలాగే కాకుండా ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవటం, అప్పుని తీర్చుకోవటం, ఇలా చిన్న చిన్న సమస్యలు కాదు. ఒక రకంగా చెప్పాలంటే గనక మరీ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి సైతం మీరు బయటపడగలుగుతారు. ఖచ్చితంగా మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. అలా ఉండబోతుంది. అలా ఏంటంటే గనక మీకు కాలం అనుకూలిస్తుంది. గ్రహాలన్నీ కూడా మీ వైపు ఉన్నాయి. గ్రహస్థితి అంతా కూడా చక్కగా ఉంది. ఇదంతా కూడా దైవం వల్ల, ఇదంతా కూడా ఏంటంటే గనక ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం వల్ల అని చెప్పొచ్చు. అలానే కాకుండా ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి ఆశీసుల వల్ల మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందన్నమాట అండి. లక్ష్మీదేవి కృప వల్ల కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అంటే చిన్న చిన్న సమస్యలు లేవని చెప్పట్లేదు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కాకపోతే వాటిని మీరేంటంటే కనుక అంతగా అంటే మీరు వాటి గురించి పెద్దగా ఆలోచించరు. అవి ఎప్పుడు లైఫ్లో ఉండేవి అని వాటి గురించి ఏంటంటే కనుక ఇగ్నోర్ చేస్తారని చెప్పొచ్చు. మిగతాదంతా కూడా బాగుంటుందండి. ఓవరాల్గా ఏంటంటే పోయిన రోజుల కంటే ఈ రోజులు చాలా చక్కగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ప్రతిదీ కూడా మీరు అనుకూలంగా మార్చుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని చూసి అంటే చాలా వరకు కూడా మీరెంత, మీరేం చేయగలుగుతారు, మీరు ఏం చేయలేరన్నారు కదా, వాళ్ళ మొహం మీద కొట్టినట్టు మీరు లైఫ్లో ఎదిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే అంటాం కదండి, ఒకరికి మనం మంచి చేస్తే భగవంతుడు మనకి ఇంకా ఎక్కువగా మంచి చేస్తాడని. అలా ఇప్పుడు మీ లైఫ్ అనేది మారబోతుందన్నమాట. మీ లైఫ్లో మీరే ఏంటంటే కొన్ని అంటే పనులను చూసి కొన్ని విధాలుగా ఏంటంటే కనుక షాక్ అయ్యే మీకు అంటే షాకింగ్ విషయాలు అనేవి కూడా తెలుస్తాయని చెప్పొచ్చు. పని పట్ల ఇంకా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అంతా బాగుంటుందని చెప్పొచ్చు అండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికి కూడా మీ పర్సనల్ విషయాలు ఏంటంటే షేర్ చేసుకోకండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరితో ఏంటంటే కనుక అంతగా స్నేహాన్ని ఏర్పరచుకోకండి. మీతో స్నేహం ఏంటంటే కేవలం డబ్బు కోసము, అవసరం కోసం మాత్రమే కొంతమంది కావాలని స్నేహం చేస్తారు. అంటే వృషభ రాశిలో అందరూ ఏంటంటే కనుక మోసపోతున్నారని చెప్పట్లేదు, కానీ కొంతమంది ఏంటంటే టార్గెట్ చేసి మరి మోసం చేస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. భార్యాభర్తల పరంగా కూడా అండి, అంటే భార్య పరంగా మీకు విపరీతమైన లాభం చేకూరుతుందండి. భార్య పరంగా ఏంటంటే కనుక సంపద పెరుగుతుందండి. భార్య పరంగా ఏంటంటే కనుక ఆదాయం
ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఆమె ద్వారా మీరు అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. జీవిత భాగ్యస్వామి అంటే మీకు ఇంకా అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు. ఇంకా తర్వాత అంత బాగానే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒకటి గమనించుకోండి, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ఆ తల్లి అనుగ్రహం అనేది చాలా వరకు కూడా కలగదండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిందంటే సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, డబ్బు పరంగా ఉండే సమస్యలు తీరుతాయి, అప్పులు కూడా తీరుతాయండి. కాబట్టి లక్ష్మీదేవిని ఏంటంటే కనుక నిష్ట నియమాలతో పూజించండి. అమ్మవారిని ఎంత నిష్ట నియమాలతో పూజిస్తే అంత మంచిది. కొన్నిసార్లు ఏంటంటే కనుక గ్రహాలు నీచ స్థాయిలో ఉండి ఇబ్బంది పెడుతున్నాయి కదా, బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గ్రహస్థితి మెరుగుపడటానికి చిన్న బెల్లం ముక్క అంటే గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా మీరు ఏం చేయండి అంటే కనుక మీరు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు, ఆ తల్లిని ఆరాధించినప్పుడు, అంటే దీపం పెట్టుకున్నప్పుడు, లక్ష్మీదేవిని పూజించినప్పుడు ఏం చేయండి అంటే చిన్న బెల్లం ముక్క మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకోండి. ఎక్కువగా ఏం అవసరం లేదనమాట. దీపం పెట్టి ఆ బెల్లం ముక్కను అమ్మవారికి సమర్పించండి. బెల్లం చాలా శుద్ధి అయినది, చాలా శక్తివంతమైనది, మీరు కోరుకున్నది జరుగుతుంది. అలానే కాకుండా కొన్నిసార్లు మధ్యలో ఈ ఆటంకాలు, అడ్డంకులు, గ్రహాలు అనుకూలించకపోవటం, జాతకం ఏంటంటే కనుక కొంచెం నీచంగా ఉండటం, అంటే చండాలంగా జాతకం ఉండటం, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కదా, వాటి నుంచి మీరు బయటపడాలంటే బెల్లం ముక్క పైన ఆవునేతిని, శుద్ధి అయిన ఆవునేతిని పోసేసి అది అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని కనుక మీరు స్వీకరిస్తే ఖచ్చితంగా మీ జీవితం, మీ జాతకం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దీనివల్ల ఏంటంటే కనుక గ్రహాలు ఇంకా మంచిగా మీకు అనుకూలిస్తాయి అనమాట. దానివల్ల మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు కదా, మీరు కోరుకున్నదంతా కూడా జరుగుతుంది కదా, మెరుకు బేరులాగా మారుతారని చెప్పొచ్చు. ఇంకా మీ యొక్క రాశి చక్రం అనేది బలపడి మీకంతా కూడా అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బెల్లం పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు కావాలని ఏంటంటే కనుక కొంతమంది ఉన్నారండి, నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు శత్రువులు అంటారు కదా, అలా ఆడవాళ్ళకే కాదు, వీళ్ళు ఏంటంటే కనుక అందరికీ శత్రువులాగా మారుతున్నారు. వృషభ రాశి వారిని మరీ టార్గెట్ చేసి ఏంటంటే కనుక ఇబ్బంది చేయాలని చూస్తున్నారు. ఈ 3 రోజుల్లో కూడా ఏంటంటే కనుక స్త్రీలతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ యొక్క వృషభ రాశి వారికి కోపం అనేది చాలా తక్కువగా వస్తుందండి. అంటే కోపం రాదని చెప్పట్లేదు, వస్తుంది, ప్రతి ఒక్కరు కోపం వస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక వీరు ఒక లిమిట్లో కోపాన్ని చూపిస్తారు. అలా ఏంటంటే వీళ్ళను అంటే పరీక్షిస్తున్నారండి, కావాలని అనమాట. వీళ్ళ ముందు ఏంటంటే నటిస్తారండి. నిజం చెప్పాలంటే ఆ స్త్రీలు ఎవరో కాదు, మీ దగ్గర వాళ్ళే అనమాట, మీకు తెలిసిన వాళ్ళే, మీతో డైలీ మాట్లాడే వాళ్ళే, మీతో ఉండే వాళ్ళే. ఇందులో మన చెల్లి అలానే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. అలా ఏంటంటే ఆడవాళ్ళ వల్ల కొంచెం నష్టం చేకూరుతుందండి. ఆడవాళ్ళ వల్ల ఏంటంటే కనుక మీరు కొంచెం అంటే అవమానాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళ వల్ల ఏంటంటే కనుక మంచి పేరు చెడు పేరుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు, స్త్రీలతో ఏదైనా సరే ముఖ్యంగా మీరు అంటే మాట్లాడాలనుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మిమ్మల్ని రెచ్చగొట్టి కోపం తెప్పించి మాటలు అనిపించుకొని మీ పైన ఏంటంటే కనుక లేనిపోని బురద చల్లాలని చూస్తున్నారు. ఇదొకటి కనుక మీరు గమనించుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మధ్యలో చిన్న సమస్యలు ఉన్నాయండి, లేవని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక పర్వాలేదు, ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారనమాట. ఓవరాల్గా మీకైతే చాలా చక్కగా ఉండబోతుంది. కొంతమంది వ్యక్తులు అంటే మీ స్నేహితులు అనమాట, అంటే ఆడవార పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండని చెప్పాం కదా, అలా ఏంటంటే మోసం జరుగుతుంది, అది చూసుకోండి. ఇక ఆ తర్వాత మీకు తెలిసిన ప్రాణ స్నేహితులండి, అంటే స్నేహితులు ఉన్నారు కదా మీకు, అంటే ఇలా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది కదా, వాళ్ళ వల్ల ఏంటంటే కనుక నమ్మక ద్రోహం జరుగుతుందన్నమాట. నమ్మిచ్చి మోసం చేయటం అనేది మీరు మీ కళ్ళతో చూస్తారండి, మీరే షాక్ అయిపోతారండి. ఎలా అంటే కనుక వీళ్ళు ఏదో అంటే ఆశిస్తున్నారనమాట, మీ నుంచి మిమ్మల్ని తొక్కేయాలి, మీరు ఎదగకూడదు. మీరు నమ్ముతారో లేదో కానీ చాలా మందికి కూడా అండి మీరు లైఫ్లో ఎదగటం, మీరు బాగుపడటం, మీరేంటంటే కనుక బాగుండటం కొంతమందికి నిజంగానే నచ్చదనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని తొక్కేయాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీకు అన్నిటికీ కారణం అవ్వాలి, మీరు ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు. ఎంతసేపు ఏంటంటే కనుక వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉండాలని కోరుకునే వాళ్ళు స్నేహితులు మీ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారనమాట. మీరేంటంటే నా వాళ్లే కదా అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని మాత్రం గమనించుకోరు. ఒకరి నుంచి మోసం జరిగినప్పుడు ఆ వ్యక్తిని పక్కన పెట్టాలి, కానీ అలా కాదు, పోనీలే నా వాడే కదా అన్నట్టుగా ఏంటంటే దగ్గరికి తీసుకుంటారు. ఆ వ్యక్తి ఏంటంటే చివరికి వచ్చేసరికి మిమ్మల్ని బాధ పెడతారు. అదొకటి గమనించుకోండి. మిమ్మల్ని ఏంటంటే నమ్మించి మోసం చేసి ఇబ్బంది పెడతారు. నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది స్నేహితుల వల్ల. ముఖ్యంగా స్నేహితుల వల్ల ఏంటంటే కనుక మీరు మోసపోయే అవకాశం అయితే 99% కనిపిస్తుందండి. అదొకటి మీరు చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీకు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సంపద పెరుగుతుంది కదా. చిన్న దాన ధర్మాలండి. దాన ధర్మాల వల్ల ఏంటంటే ఇంకా భగవంతుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది మన మీద. ఏంటంటే కనుక భగవంతుడి కృప అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక చిన్న దాన ధర్మాలు, పెద్ద అవసరం లేదు, రూపాయి 2 రూపాయలు ఇలా దానం చేయటం, లేదంటే బియ్యం అండి. ముఖ్యంగా మీ రాశికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక బియ్యం అండి, అంటే 1 కిలో బియ్యం కానీ, లేదంటే నార్మల్గా మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక బియ్యాన్ని పేదవారికి దానం చెయ్యండి. అంటే
ఉన్న వాళ్లకు కాదు, లేని వాళ్లకు, ఆకలితో ఉండేవాళ్ళు అన్నమైనా పర్వాలేదు, బియ్యమైనా పర్వాలేదు, కానీ 3 రోజుల్లో ఒక రోజు మంచిగా ఏంటంటే కనుక బియ్యం కానీ అన్నం కానీ ఒక్కరికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టండి. దానివల్ల మీకు ఎలాంటి అంటే బెనిఫిట్ జరుగుతుంది, ఏ విధంగా మీకు దైవానుగ్రహం కలుగుతుంది, ఏ విధంగా మీ పనులు అంటే ముందుకు వెళతాయి, మీరు ఎంత హ్యాపీనెస్ని ఉంటారో మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. మనం చెప్పేదానికంటే కూడా మీరు చేసి చూడండి. కావాలంటే ఇది ఖచ్చితంగా అండి మీకు హ్యాపీనెస్ని తెచ్చిపెట్టేదనమాట. అంటే ఈ చిన్న సహాయం, మీరు చేసే సహాయం ఒకరి కడుపు నిండితే భగవంతుడు మీకు అంతకంత ఏంటంటే కనుక సంపాదన ఇవ్వటం, మిమ్మల్ని అంతకంత సంతోషంగా ఉంచడం అనేది చేస్తాడనమాట. కాబట్టి ఇది ఒకటి వీలుంటే చేసుకోండి. ఆ తర్వాత మీకు విపరీతంగా నరదిస్తుందండి. అంటే లైఫ్లో మీరు సంపాదించుకుంటున్నారు, మీ కష్టం మీరు చేసుకుంటున్నారు, కానీ చూసి చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే కనుక బాగా ఎదుగుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, లైఫ్లో ముందుకు వెళుతున్నారు, అంటే ఇలా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతున్నారని చాలామంది కూడా అండి మీ మీద ఏడుస్తున్నారు, మీ మీద కుళ్ళుకుంటున్నారు, కుతంత్రాలు జరుపుతున్నారు. అలాగే కాకుండా మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు. మీరు ఎదగటం కొంతమందికి నిజంగానే నచ్చదనమాట. మీరు ఎప్పుడు పేదరికంలో ఉంటే చూసి నవ్వేవాళ్ళు, సంతోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆవుకు ఆహారం తినిపిస్తే ఎంతో కొంత నరదిష్టిపోయి ఏడుపులు ఇలాంటివి ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా తగ్గుతాయి అనమాట. ఒకటేసారి ఫలితం అయితే రాదు. నరదిష్టి ఏంటంటే కనుక నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని అంటారు కదా మన పెద్దవారు. నరదిష్టి ఏంటంటే కనుక చాలా భయంకరమైనదండి. ఈ నరదిష్టిన బారిన పడకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మీరు హనుమాన్ చాలీస వినటం, ఆవుని పూజించటం, ఆవుకు ఆహారం తినిపించడం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రావటం అనేది మీరే మీ కళ్ళతో చూసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇలా ఆవుకు ఆహారం తినిపించండి. అలానే కాకుండా చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. అప్పుడప్పుడు ఏంటంటే కనుక కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇష్టమైన అంటే ఆలయానికి వెళ్ళండి, శివుడికి అభిషేకం కూడా చేసుకోండి, ఇంట్లో పూజలు చేస్తూ ఉండండి. దానివల్ల కూడా ఏంటంటే దైవానుగ్రహం వల్ల నరదిష్టి అనేది తగ్గిపోతుంది కదండి. నరదిష్టి బారి నుంచి మనం బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కావున మీరు ఇలా చిన్న చిన్న నియమాలు పాటించుకుంటే అంతా మీకు మంచి జరిగి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. 3 రోజులు అయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. చాలా చక్కగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళతారు. కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వాటిని మీరు పట్టించుకోరని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా